సోషల్ మీడియా మొత్తం మీద వైట్ రైస్ తినమనేది నేను ఒక్కడే అనుకుంటా. ఎందుకో తెలుసా? వైట్ రైస్ అంటే కార్బోహైడ్రేట్, అది శరీరంలోకి పోగానే ముందు ఇమ్మీడియట్ గా బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. అలా జరగకూడదని రైస్ తినద్దు అంటారు. అలా జరగకూడదంటే మనం తినే అన్నానికి డ్రెస్సింగ్ వేయాలి. డ్రెస్సింగ్ అంటే సొక్కాయ ప్యాంట్ వేయాలన్నమాట. సొక్కాయ ప్యాంట్ అంటే ఏంటి? ప్రోటీన్ తర్వాత ఫైబర్. ప్రోటీన్ అంటే మనం తినే ఆహారంలో చికెన్ కానీ, ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ, లేకపోతే సోయా కానీ, ఇంకా అది దొరకలేదంటే ఏరుశనగ పప్పులైనా కొన్ని వేస్తే ప్రోటీన్ వస్తుంది. సో అన్నం ఎంత పెట్టుకుంటామో ప్రోటీన్ అంత పెట్టుకోవాలి. దాంతో పాటు ఫైబర్ అంటే వెజిటబుల్స్ మన ఇళ్లలో తాలింపు చేస్తారు, దాంట్లో ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయకుండా మనం ఎంత అన్నం పెట్టుకున్నామో అంత వెజిటబుల్ పెట్టుకోవాలి, అంత ప్రోటీన్ పెట్టుకోవాలి. అప్పుడు అన్నం హ్యాపీగా తినొచ్చు, ఏమీ కాదు. వైట్ రైస్ ఆరోగ్యంగా తినాలంటే అన్నం గిన్నెలో కూర చేసుకోండి, కూర గిన్నెలో అన్నం చేసుకోండి. అప్పుడు వైట్ రైస్ క్వాంటిటీ తగ్గుతుంది, కూర క్వాంటిటీ పెరుగుతుంది.